వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్పెసిఫిక్ గా ఈ ఏజ్ గ్రూప్ తో స్టార్ట్ అవుతుంది అని ఏదైనా ఉంటుందా? జనరలీ అంటే రూల్ అయితే ఇట్లాగే స్టార్ట్ అవ్వాలి అనేది లేదు, కానీ యూజువలీ కేసెస్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 18+ వాళ్ళకే కొంచెం ఎక్కువ అంటే స్టార్ట్ అవ్వడం అనేది అడల్ట్హుడ్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ అందులో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 30 to 50 years మధ్యలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఫస్ట్ టైం చూడటం అనేది ఎక్కువ కేసెస్లో జరుగుతుంది చిన్నప్పటికంటే కూడా. అది ఆ 30 to 50 years ఏజ్ మధ్యలో వచ్చినప్పుడు దాన్ని ఎర్లీ ఆన్సెట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అట్లాగే 60+ వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూడటం జరుగుతుంది. దాన్ని లేట్ ఆన్సెట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారన్నమాట. ఓకే, సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? కొన్ని రకాల ఫుడ్స్ కానీ కొన్ని రకాల కుకింగ్ మెథడ్స్ కానీ వాటితో కొంచెం పెయిన్స్ ఎక్కువ అవ్వడం కానీ, అంటే ఇంటెన్సిటీ ఎక్కువ అవ్వడము, లేదంటే ఎక్కువ రోజుల పాటు ఆ పెయిన్ అనేది ఉండటము, ఇట్లాంటివి జరగచ్చు. అండ్ జనరలీ హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టయితే ఎవరికి వాళ్ళు ఫుడ్ డైరీ మెయింటైన్ చేసుకుంటే, ఎందుకంటే అన్ని రకాల ఫుడ్స్ అందరికీ ఇన్ఫ్లమేషన్ కలిగించవు అన్నమాట. సో ఈవెన్ కొన్ని ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అయినప్పటికీ కూడా మీ బాడీ తత్వాన్ని బట్టి కొంతవరకు ఆ ఫుడ్ పడటము పడకపోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒక్కసారి కొంచెం ఏదో ఒక పర్టిక్యులర్ హెల్దీ ఫుడ్ తీసుకోగానే పెయిన్ వచ్చింది కాబట్టి ఇంకప్పటి నుంచి అది తినకుండా అవాయిడ్ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టు ఏవైనా కొన్ని ఫుడ్స్ తీసుకుంటే పెయిన్ అగ్రివేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ టొమాటోస్. అసలు జనరల్లీ టొమాటోస్ ఇంక్లూడ్ చేసుకుంటేనే డైట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా పెయిన్ వస్తుంది జాయింట్స్ అని. అట్లాగే ఈవెన్ వంకాయ గురించి కూడా అట్లాగే అంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ ఫర్ ఎవ్రీబడి అండి. సో ఎవరికి వాళ్ళు ఫుడ్ డైరీ అనేది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఫుడ్ డైరీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఫుడ్ డైరీ అంటే ఏంటంటే మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఏ కూర తీసుకుంటున్నారు, ఆర్ ఎలాంటి ఫ్రూట్ తీసుకుంటున్నారు, ఎలాంటి గ్రెయిన్ తీసుకుంటున్నారు, ఏ టైంలో తీసుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ నోట్ చేసుకుని దాంతో పాటుగానే మీకు ఏమైనా ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు సిమ్టమ్స్ వస్తే అక్కడ రాయటము, నెక్స్ట్ 1 dayలో ఏమైనా 24 hours ఎటువంటి సిమ్టమ్స్ వచ్చాయి అనేది అక్కడ రాయటం అనేది చేసినట్టయితే మీరు రకరకాల సిమ్టమ్స్ని దానికి కరెక్ట్ కారణంతో ఐడెంటిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇవి హెల్దీ ఫుడ్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల అదర్ ఫుడ్స్తో కూడా ఇన్ఫ్లమేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాయింట్ పెయిన్స్ అవి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ రిఫైన్ చేసినటువంటి ఫుడ్స్ కానీ, మైదా లాంటివి ఎక్కువ తీసుకోవటము, అట్లాగే షుగర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవటము, స్వీట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడము, అండ్ ఇన్ సమ్ కేసెస్ కాఫీస్ టీస్ ఎక్కువగా తీసుకోవటము, అండ్ ఇర్రెగ్యులర్గా టైం టు టైం తినకుండా ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండటము, వీటన్నిటి మూలాన ఆర్ వీటన్నిటిలో ఏదో ఒకదాని మూలాన కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ ఫ్లేర్ అప్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో జాయింట్ పెయిన్స్ ఎక్కువగా నైట్ టైమ్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో స్లీప్ని రెగ్యులేట్ చేసే ఫుడ్స్ ఏమైనా తీసుకోవచ్చా? మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నిద్ర పట్టకుండా ఉండడానికి ఒకవేళ పెయిన్ కారణమైనట్టయితే కనుక ఆ పెయిన్ రిలీవింగ్ రెమెడీస్ కొన్ని ఫాలో అవ్వడము, అంటే హాట్ వాటర్ బాత్ చేయటం కానీ, లేదంటే కొన్నిసార్లు కోల్డ్ ప్యాక్ హెల్ప్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్ని బట్టి హాట్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ పెట్టుకోవడము, అట్లాగే కొంచెం నిద్ర పట్టేందుకు ఉపయోగపడే అమినో యాసిడ్స్ ఉన్నటువంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, మిల్క్ లాంటివి, వామ్ మిల్క్ లాంటివి తీసుకోవడం కొంతవరకు హెల్ప్ అవుతాయి. బట్ పెయిన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ రెగ్యులర్గా మీరు తీసుకునేటువంటి మెడికేషన్ టైం టు టైం తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ స్పెసిఫిక్గా ఈ టైంలోనే నిద్రపోవాలి అని కాకుండా వీలున్నంత వరకు రెస్ట్ ఎక్కువ తీసుకుంటే కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ఆర్ ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్ నుంచి మనకి రిలీఫ్ త్వరగా దొరుకుతుంది. సో నిద్ర పట్టేందుకు కొత్తగా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ ఈవినింగ్ టైమ్స్లో యూజువలీ వీలున్నంత వరకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ లేకుండా చూసుకున్నట్టయితే కనుక పెయిన్ అట్లాగే నిద్ర ప్రాబ్లం కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి. ఓకే లహరి, సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు లంచ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలియజేస్తారా?
సో లంచ్లో కూడా డెఫినెట్లీ మీకు ఏ వెజిటబుల్స్ అయితే సూట్ అవుతాయో, ఈ సూట్ అవ్వడం అనేది ఇంతకుముందు అనుకున్నట్టుగానే మనకి ఎట్లాంటి వెజిటబుల్స్ పడుతున్నాయి అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి తప్ప ఎవరో చెప్పారు కనుక మీరు ఒక వెజిటబుల్ మానేయడము అనేది చేయకూడదు. సో వాట్ ఎవర్ సూట్స్ యూ అలాంటి వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో ఇంక్లూడ్ చేసుకోవాలి డెఫినెట్లీ. అది కూడా కలర్ఫుల్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. స్టార్చీ వెజిటబుల్స్ అనేది కొంత తగ్గించి తీసుకోవాలి. అండ్ అడిషనలీ గ్రెయిన్స్ కూడా హోల్ గ్రెయిన్స్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ అంటే మామూలు మన పాలిష్ చేసినటువంటి వైట్ రైస్ కాకుండా ఏదైనా కొంచెం ఒక పట్టు బియ్యం కానీ అట్లాంటివి తీసుకోవటం, లేదంటే మిల్లెట్స్ అన్ని రకాల చిరుధాన్యాలు యాడ్ చేసుకోవచ్చు డైట్లో, లేదా గోధుమలతో చేసినవి ఏవైనా కూడా తీసుకోవచ్చు. సో ఇట్లాంటివి మనం లంచ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఏదైనా ఒక ప్రోటీన్ సోర్స్ మాత్రం ఉండేలాగా చూసుకోవాలి. ఆ ప్రోటీన్ సోర్స్ కోసం ఏదైనా నాన్ వెజ్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, లేదంటే ఈవెన్ అన్ని రకాల దాల్స్, గింజలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకే లహరి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వారి కోసం లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం మష్రూమ్ టొమాటో గ్రేవీ వెజ్ ఫ్రైడ్ రైస్, మంగళవారం దోసకాయ పెసరపప్పు తమలపాకు రైస్, బుధవారం గార్లిక్ ఫిష్ గ్రేవీ అవకాడో రోటీ, గురువారం బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ కరివేపాకు మిల్లెట్ రైస్, శుక్రవారం మీల్ మేకర్ కుర్మా మసాలా రోటీ, శనివారం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ పుదీనా రైస్, ఆదివారం మెంతికూర చికెన్ ఆలు పరాటా. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం కరివేపాకు మిల్లెట్ రైస్ బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ కరివేపాకు మిల్లెట్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో కరివేపాకు మిల్లెట్ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిల్లెట్స్ అలానే కరివేపాకు మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో జనరలీ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి, ఫైబర్ ఉండేటువంటి గ్రెయిన్ ఇంక్లూడ్ చేసుకోవాలి లంచ్లో అనుకున్నాము. సో అలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్ మాత్రమే కాకుండా మినరల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండేటువంటివి మనకి మిల్లెట్స్ అన్నమాట. అండ్ పర్టికులర్లీ మిల్లెట్స్లో ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి జనరలీ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా కొంచెం మీడియం లెవెల్లో ఉండటం మూలాన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చక్కగా మెయింటైన్ అయ్యేందుకు కూడా మిల్లెట్ రెసిపీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. స్పెసిఫికలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల బి విటమిన్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి కాబట్టి అలాంటివి కూడా ఎక్కువ ఉండేటువంటి హోల్ గ్రెయిన్స్ అన్ని రకాల మిల్లెట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక కరివేపాకు అన్ని రకాల ఆకుకూరలాగానే దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి ఆయిల్, ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ కొన్ని విటమిన్ ఈ కానీ విటమిన్ కే కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ యూజువలీ విటమిన్ కే ఏంటంటే మన బోన్స్ అనేది బోన్ స్ట్రెంగ్త్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి కూడా విటమిన్ కే అవసరం అవుతుంది. అండ్ అడిషనల్లీ జాయింట్స్ హెల్తీగా ఉండేందుకు కూడా మనకి విటమిన్ కే అనేది చాలా అవసరం. సో ఇన్ఫ్లమేషన్ మూలాన జాయింట్సే మేజర్గా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి విటమిన్ కే రిచ్ ఫుడ్ తీసుకుంటే కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ కరివేపాకు ఏంటంటే రెగ్యులర్లీ మనం డిషెస్లో చాలా వరకు యూజ్ చేస్తున్నా కానీ చాలామంది తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, యూజ్ చేయరు, కంప్లీట్గా అది తీసుకోరు కాబట్టి మనకి అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ పూర్తిగా అందవు. సో ఇలాంటి రెసిపీస్ ఎక్కువ కరివేపాకు వాడేందుకు వీలున్న రెసిపీస్ యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో ఉండేటువంటి మినరల్స్ అయినటువంటి ఐరన్ కానీ కాల్షియం కానీ తక్కువ క్వాంటిటీలో ఉన్నా కానీ మనం కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మినరల్స్ కూడా మనకి ఎక్కువగానే అందుతాయి. అండ్ అడిషనలీ ఫైబర్ కూడా మనకి అందడం మూలాన రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించి సిమ్టమ్స్ ఫ్లేరప్స్ తక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కరివేపాకు మిల్లెట్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ ఉన్నాయి, బీట్రూట్ ఉంది, అలానే రాడిష్ మన ముందు ఉన్నాయి. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల విటమిన్స్ అండ్ పర్టిక్యులర్లీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షనాలిటీ ఉండేటువంటి విటమిన్స్ అవసరం కూడా ఎక్కువ అవుతుంది. దాంట్లో పర్టిక్యులర్లీ విటమిన్ ఏ కానీ విటమిన్ ఈ కానీ విటమిన్ డి కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు చెప్పినటువంటి 3 విటమిన్స్ ఏ, ఈ అండ్ డి 3 కూడా ఎగ్స్లో ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువ. న్యాచురల్గానే ఎగ్స్లో కొంచెం విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. అండ్ ఫార్టిఫై చేసినటువంటి ఎగ్స్ కొన్ని తీసుకున్నట్టయితే దాంట్లో విటమిన్ డి కూడా తగినంత ఉంటుంది కాబట్టి ఎగ్స్ సరిగా చూస్ చేసుకున్నట్టయితే
అండ్ రెగ్యులర్లీ హెల్దీ డైట్లో భాగంగా వారంలో కనీసం 3 days అయినా ఎగ్ తీసుకుంటున్నట్టయితే కనుక చక్కగా దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, ఈ న్యూట్రియంట్స్ అన్నిటి మూలాన కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్లేరప్స్ తక్కువ అవుతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గేందుకు ఛాన్స్ ఉంటుంది. అడిషనలీ ఎగ్స్ నుంచి మనకి కావాల్సినంత ప్రోటీన్ కూడా లభిస్తుంది. దాంతోపాటుగా ఓవరాల్గా మనకి ఎగ్ యోక్లో ఉండేటువంటి ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఎగ్ యోక్లో చాలామంది డిస్కార్డ్ చేసేస్తూ ఉంటారు. ఎగ్ యోక్ వాడకుండా అంటే పచ్చసొన తీసి ఓన్లీ తెల్లసొన మాత్రమే తింటూ ఉంటారు. బట్ మనకు కావాల్సినటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పచ్చసొనలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ హోల్ ఎగ్ అనేది తీసుకోవాలి తప్ప దాంట్లో మళ్ళీ వైట్ సెపరేట్ చేసి ఎల్లో సెపరేట్ చేసి పారేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక బీట్రూట్ కానీ రాడిష్ కానీ రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ, అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రెండు వెజిటబుల్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో నైట్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నైట్రేట్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు, కంట్రోల్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అట్లాగే కొంతమందికి బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉన్నట్టయితే ఆ బ్లడ్ ప్రెషర్ని కొంతవరకు కంట్రోల్ చేసేందుకు కూడా బీట్రూట్ రాడిష్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఓవరాల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఉపయోగపడేటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి బీట్రూట్ రాడిష్ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకున్నట్టయితే సీజనలీ అవైలబుల్, అలాగే ఈ మధ్య కాలంలో త్రూ అవుట్ ద ఇయర్ అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి వాటిని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ వచ్చేటువంటి పీరియాడిసిటీ అంటే ఆ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుందన్నమాట. బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. మహదేవ్ ఇలా అడుగుతున్నారు, మా మనవరాలకి 4 ఏళ్ళు, సన్నగా ఉంది, ఆరోగ్యంగా పెరగాలంటే ఎటువంటి ఆహారం ఇవ్వాలి తెలియజేయండి. హలో మహదేవ్ గారు, 4 ఏళ్ల పిల్లలకి జనరల్లీ ఇంట్లో వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం అంతా కూడా ఇవ్వచ్చు. వాళ్ళ కోసం స్పెషల్గా ఎటువంటి మీల్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో వాళ్ళు తీసుకుంటున్నట్టుగానే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ కూడా వాళ్ళ డైట్లో భాగం కావాలి. స్నాక్ ఫుడ్స్ లాగా బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఇలాంటివి ఇవ్వడం కాకుండా నట్స్ అండ్ సీడ్స్తో చేసినటువంటి స్నాక్స్ కానీ, ఇంట్లోనే తయారు చేసినటువంటి గింజలతో చేసిన చాట్ లాంటివి అండ్ ఫ్రీక్వెంట్గా ఫ్రూట్స్ లాంటివి ఇవ్వడం చేసినట్టయితే కొంతవరకు మనకు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా పాపకు అందుతాయి. అంతేకాకుండా డైలీ ఆమె తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ బాగుండేలాగా చూడాలి. నాన్ వెజిటేరియన్ తినేటట్టయితే ప్రతిరోజు ఎంతో కొంత ఒక 30 to 40 grams వరకు నాన్ వెజ్ ఇవ్వడం కానీ, లేదంటే వారంలో 2 to 3 days నాన్ వెజ్ ఇవ్వడము, చికెన్ కానీ ఫిష్ కానీ, అండ్ డైలీ ఎగ్ ఇవ్వటం కూడా చేయటం వలన మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది సఫిషియెంట్గా వస్తుంది. ఇంతేకాకుండా పాలు, పెరుగు కూడా చక్కటి క్వాంటిటీస్లో ఇస్తూ ఉన్నట్టయితే విటమిన్ డెఫిషియన్సీస్ అవి లేకుండా చక్కగా పెరుగుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ కరివేపాకు మిల్లెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ని బ్రష్తో గ్రీస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఆవాలు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి, ఇప్పుడు కొద్దిగా వేయించుకుందాం. సో వేరుశెనగ గుళ్ళు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్లెట్ రైస్ని వేసుకోవాలి. సో మిల్లెట్స్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అలానే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో మిల్లెట్ రైస్ని వేసుకుందాం. సో మిల్లెట్ రైస్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం. ఈలోపు కరివేపాకు తీసుకోవాలి, అలానే మిక్సీ జార్ కూడా తీసుకోవాలి. కరివేపాకులో ఎక్కువగా ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. సో కరివేపాకుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాం.
మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సో కరివేపాకు పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని రైస్లో వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఉప్పు తగినంత వేసుకోవాలి. కరివేపాకు మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ కరివేపాకు మిల్లెట్ రైస్ రెడీ. ఇప్పుడు బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు రాడిష్ తురుము. సో రాడిష్లో మనకి ఫైబర్ లభిస్తుంది, నైట్రస్ లభిస్తుంది. అలానే బీట్రూట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, నైట్రస్ లభిస్తాయి. సో బీట్రూట్ తురుమును కూడా వేసుకుంటున్నాం. ఒకసారి కలుపుకుందాం. సో ఇప్పుడు ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఎగ్స్ వేసుకొని కలుపుకున్నాం కదా. సో ఎగ్స్లో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, విటమిన్ డి లభిస్తుంది, అలానే విటమిన్ ఈ కూడా లభిస్తుంది, అలానే ప్రోటీన్ కూడా ఎగ్స్ ద్వారా మనకి లభిస్తాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకుందాం. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో ఈ మిశ్రమం మగ్గడానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, అలానే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ రెడీ. కరివేపాకు మిల్లెట్ రైస్ కి బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కరివేపాకు మిల్లెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్స్ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, కరివేపాకు 1 కప్పు, ఉప్పు తగినంత. కరివేపాకు మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ ని నూనెతో గ్రీస్ చేసి ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, ఉడికించిన మిల్లెట్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కరివేపాకు వేసి మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసుకొని తగినంత ఉప్పు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కరివేపాకు మిల్లెట్ రైస్ రెడీ. బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: బీట్రూట్ 1, ముల్లంగి 1, గుడ్లు 3, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ముల్లంగి తురుము, బీట్రూట్ తురుము, కోడిగుడ్లు వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ రెడీ. గోకుల్ ఇలా అడుగుతున్నారు, వంటకు ఎటువంటి నూనె వాడితే మంచిది? రిఫైన్డ్ నూనెల కంటే గానుగ నూనె మంచిదా? తెలియచేయండి. హలో గోకుల్ గారు, మనం వంటకి నూనె వాడేటప్పుడు ఎలాంటి నూనె వాడినా కానీ లిమిటెడ్ పోర్షన్లో వాడటం ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేటువంటి పామ్ ఆయిల్ ఇట్లాంటివి వాడటం కంటే కూడా రెగ్యులర్లీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండేటువంటి పల్లి నూనె కానీ, సోయాబీన్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇట్లాంటివి ఏవైనా వాడచ్చు. అండ్ స్పెసిఫికలీ రిఫైన్డ్ ఆయిల్, గానుగ నూనెలు కంపేర్ చేసినట్టయితే గానుగ నూనెలో యూజువలీ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే గానుగ నూనెలు మీరు బయట స్టోర్ చేసినప్పుడు మనకి 2 to 3 months కూడా నిల్వ ఉండవు కాబట్టి త్వరగా పాడైపోయి ర్యాన్సిడిటీ వచ్చేసి వాసన వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆయిల్స్ ఎంత ఫ్రీక్వెంట్గా తెచ్చుకుంటారు అనే దాని మీద మీరు రిఫైన్డ్ ఆయిల్ కానీ గానుగ నూనె కానీ చూస్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ ద రిఫైన్డ్ ఆయిల్స్ కూడా రకరకాల విటమిన్స్ తోటి ఫార్టిఫై చేయబడి ఉంటున్నాయి. కాబట్టి రెండిట్లో ఏ ఆయిల్ తీసుకున్నా కానీ మీరు లిమిటెడ్ పోర్షన్లో యూజ్ చేసినట్టయితే కావలసినటువంటి న్యూట్రియంట్స్ అందుతాయి. అంతేకాకుండా ఆయిల్స్ లిమిటెడ్గా తీసుకోవడం ద్వారా ఎక్సెసివ్ క్యాలరీస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ కరివేపాకు మిల్లెట్ రైస్. సో కరివేపాకులో మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం లభిస్తుంది. అలానే మిల్లెట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన సెకండ్ రెసిపీ బీట్రూట్ రాడిష్ ఎగ్ కర్రీ. సో బీట్రూట్లోను రాడిష్లోను మనకి ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇక ఎగ్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ లభిస్తుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు లంచ్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.